ఇప్పుడే కంగువా మూవీ చూసొచ్చా. యూకేలో 9 PM ప్రీమియర్ వేశారు. అంటే ఇండియన్ టైం ప్రకారం 2:30 AM అనమాట. స్క్రీన్ మీద టికెట్ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్లీ కంగువానా మట్కానా ఒక పెద్ద డిస్కషన్ తర్వాత కంగువాకే వెళ్ళిపోయా. సూర్య ఇన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడా లేదా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 5000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి. ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాట్ విషయానికి వస్తే ఫ్రాన్సిస్ ఒక షాడో కాప్, అంటే పోలీసులు చేయలేనివి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే మనిషి. అంత టెన్షన్స్లో కూడా చిల్గా ఉండే ఫ్రాన్సిస్కి అనుకోకుండా ఒక పిల్లాడు పరిచయం అవుతాడు. తర్వాత తన లైఫ్ ఎలా మారింది, ఇంతకా పిల్లాడి ఎవరు, అండ్ కంగువా ఈ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే సూర్య యాస్ కంగువా గేవ్ ఏ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఎంట్రీ సీన్ తోపు ఉంటుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా, కిల్లర్ అంతే. ఎమోషన్స్ అండ్ యాక్షన్ని సూపర్గా పండించారు. మూవీ మొత్తం తన షోల్డర్స్ మీద క్యారీ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ బై సుప్రీం సుందర్ టాప్ నాచ్. సెకండ్ హాఫ్లో వచ్చే క్రోకోడైల్ సీక్వెన్స్, స్నో ఫైట్ అండ్ ఫారెస్ట్ ఫైర్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలైట్స్. వాటిలో ప్రజెంట్ చేసిన ఐడియాస్ వల్ల కంగువా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మంచి హై ఇచ్చాయి ఈ పోర్షన్స్ మాత్రం. సినిమాటోగ్రఫీ బై వెట్రి పళనిసామి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై యూవీ అండ్ స్టూడియో గ్రీనర్ ఎక్సలెంట్. బిగ్ స్క్రీన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే విజువల్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ టీమ్స్కి మేజర్ మెన్షన్ ఇవ్వాలి. ఆ వరల్డ్లోకి తీసుకెళ్లడానికి చాలా వర్క్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. గ్రేట్ ఎఫర్ట్. లాస్ట్లో క్యామియో వర్క్ అయింది. స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్తో ఎర్రకొట్టాడు. ఉన్న 5 minutesలో అనిపించాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, కాన్ఫ్లిక్ట్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ అన్ని ఆ క్యామియోతో సాటిస్ఫై అయిపోయాయి. ఆగండి, అలా అని ఇదే మాస్టర్ పీస్ అనట్లేదు. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. అసలు ఎంగేజింగ్గా ఉండదా అంటే ఉంటుంది, కానీ ఎక్కడం కష్టంగా ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఎడిటింగ్ చాయిసెస్ ఫర్ ద ఫిలిం. ఒక వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, అది కూడా ట్రైబల్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు కొంచెం ఒక 5 minutes స్లో చేసి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ పరిగెడతా ఉంటుంది అండ్ దానిలో ఉండే డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేసి అర్థం చేసుకునే టైంకి సీన్ అయిపోతుంది. దీనివల్ల కావాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. క్లైమాక్స్లో క్యామియో వర్క్ అయినా అసలు యాక్చువల్ వరల్డ్ గురించి ఏది చెప్పలేదు. అంత పెద్ద పాయింట్ మొత్తమే సెకండ్ పార్ట్లో చెప్తామన్నది ఎందుకో నాకు వర్క్ అవ్వలేదు. ప్రజెంట్ వరల్డ్ థ్రెడ్ని ప్రాపర్గా డిజైన్ చేయలేదు. ఇక శివ గురించి ఎప్పుడూ ఉండే ఒక కంప్లైంట్, ప్రతిదీ లౌడ్గా ఓవర్ ద టాప్గా చెప్తారు అని. ఈ మూవీ స్టోరీయే వెరీ లౌడ్, ఎందుకంటే ట్రైబల్స్ యాక్షన్ ఉంటుంది కాబట్టి. దానికి తోడు ప్రతి 5 minutesకి ఎవడో ఒకడో అరుస్తూనే ఉంటాడు. చాలా రిపీటెడ్ అయిపోయింది అండ్ కొన్ని చోట్ల ఇరిటేట్ చేసింది కూడా. క్యారెక్టర్స్ కూడా కంగువా కాకుండా మిగతా అంత స్ట్రాంగ్గా డిజైన్ చేయలేదు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ మేజర్ డిసప్పాయింట్మెంట్ ఈస్ రాక్ స్టార్ డిఎస్పీస్ బీజిఎం. ఒక 4 థీమ్స్ని పట్టుకొని వాటినే తిప్పి రిపీట్ చేశాడు. ఓవరాల్గా సౌండ్ అయితే వెరీ ఇన్కన్సిస్టెంట్. కొన్ని మేజర్ సీక్వెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రోకోడైల్ సీక్వెన్స్లో అయితే 10 years బ్యాక్ బీజిఎం కొట్టాడండి. ఇంకెంతకంటే ఒక డిఎస్పీ ఫ్యాన్గా నేనైతే ఏం చెప్పలేను. మంచి స్కోర్ ఉంటే ఇంకో లెవెల్లో ఉండాల్సిన సినిమా ఇది. ఫస్ట్ 20 minutes కూడా అంతంత మాత్రమే ఉండింది. ఫ్రాన్సిస్ క్యారెక్టర్కి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ పడుంటే క్లైమాక్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది. పర్ఫార్మెన్సెస్ పరంగా బాబీ డియోల్, కోవై సరళ, నటరాజన్ సుబ్రహ్మణ్యం అందరూ బాగానే చేశారు. ఓవరాల్గా సినిమా పర్లేదండి. ఇట్స్ ఎ వాచబుల్ యాక్షన్ డ్రామా ఫర్ ఇట్స్ యాక్షన్ అండ్ స్కేల్. కానీ మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది ఫస్ట్ హాఫ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ వరల్డ్ అండ్ లౌడ్ టోన్తో పాటు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయితే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ పోర్షన్స్ బాగా నచ్చుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.